ఆల్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎలా ఉన్నారు అందరూ, ఏం చేస్తున్నారు? అండ్ నేను రీసెంట్గా వ్లాగ్స్ అని పోస్ట్ చేస్తున్నాను. సో రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తున్నా. అండ్ మనం వచ్చేసాము, అంటే రెగ్యులర్ వీడియోస్లోకి వచ్చేసాం అనమాట. డైలీ రొటీన్ ఇవి షూట్ చేస్తున్నాను. అండ్ నిన్న మొన్న అంటే లాస్ట్ వీడియో చూసింది కూడా రీసెంట్ వీడియోనే, జస్ట్ బిఫోర్ 1 వీక్ బ్యాక్ వీడియోనే అనమాట. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ వీడియోస్ అనమాట ఇవన్నీ. మార్నింగ్ లేసేసాము, బ్రేక్ఫాస్ట్ చేసాము, ఫ్రెష్ అప్ కూడా అయిపోయాము. సో నేను ఇవాళ లంచ్ కూడా ప్రిపేర్ చేసేసిన, బయటకు వెళ్ళేది ఉందని చెప్పి 12 అయింది టైమ్. సో లంచ్ అయితే 11:30కి అయిపోయింది అనమాట. గోల్డ్ షాప్కి వెళ్ళే పని ఉంది, తర్వాత కొంచెం ఐకే వెళ్ళే పని ఉంది. సో కొంచెం అలా కొన్ని పనులు ఉన్నాయి. పప్పు అన్నం చేశాను అంతే. ఎగ్స్ బాయిల్ చేసేసి ఇంకేదైనా ఫ్రై చేద్దాం అనుకున్నా. యాజ్ యూజువల్ పెరుగు, టైం ఉంటే రసం చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ప్రస్తుతానికైతే అన్నం పప్పు మాత్రం చేశాను. సో ఎలానో ఆకుకూర పప్పు కాబట్టి పెద్ద అంటే కొంచెం పక్కన ఫ్రై లేకుండా పర్వాలా, ఆకుకూర పప్పు కాబట్టి రెడీ చేసి బయటకు వెళ్ళిపోవాలి. విషయం పడేలా ఉంది, కానీ మేము గోల్డ్ షాప్కి ఖచ్చితంగా బైక్లోనే వెళ్ళాలి. సో వర్షం పడేలా ఉంది, బైక్లోనే వెళ్ళాలి. మేము జాస్ ఎల్కాస్కి వెళ్తున్నాము. సో అక్కడ కార్ పెట్టుకోవడానికి అంత స్పేస్ ఉండదు అనమాట, కాబట్టి బైక్లోనే వెళ్ళాలి. వీళ్ళు చూస్తే లేట్గా రెడీ అవుతున్నారు. అది ఎప్పటి నుంచో పోస్ట్పోన్ అవుతూనే ఉంది వర్క్. సో ఇప్పుడు కుదిరింది అనమాట. సో చూడండి, అది పాలకూర పప్పు చేశాను. తర్వాత ఎగ్స్ ఉన్నాయి రెడీగా. పాలకూర పప్పు చేశాను, ఎగ్స్ ఉన్నాయి, అవి వచ్చి ఇంకా బాయిల్ చేసేస్తా. అది ఇప్పుడు వివి వాళ్ళైతే రెడీ అయిపోతే ఇంకా వెళ్ళడమే. సో ఇక మీద రెగ్యులర్ వ్లాగ్స్ అన్ని పోస్ట్ చేస్తుంటా, డే టు డే వ్లాగ్స్ అన్ని పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. మా వివి పెద్దగా అయిపోయింది కాబట్టి ఇంకా నాకేం ప్రాబ్లం లేదు. సో నాకు మెయిన్ అంటే వివిని చూసుకుంటూ కూడా యూట్యూబ్ చేసుకొని ఉండొచ్చు. నా సబ్స్క్రైబర్స్ రెగ్యులర్గా అంటే చాలామంది రెగ్యులర్గా ఉన్నవాళ్ళు, అంటే ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారనమాట. అంటే కొంతమంది కాదు, ఒక 5 to 6 ఆర్ కాదులేండి పర్వాలా 8 to 10 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళైతే నేను పెట్టకపోయినా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూనే ఉన్నారు, ఎందుకు చేయట్లేదు అని చెప్పి. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నాకు చాలా గ్యాప్ వచ్చినా కూడా వాళ్ళు నన్ను మర్చిపోకుండా మంచిగా మాట్లాడిస్తూ చెయ్యండి అని చెప్పి ఇంకా మోటివేట్ చేశారనమాట. యువర్ హెయిర్ రెడీ అయిపోయాము. అండ్ వివి వరుణ్ అక్కడ బయట వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వెళ్ళేసి త్వరగా వచ్చేసి మళ్ళీ లంచ్ టైంకి అంతా వచ్చేయాలి. సో అది జాస్ ఎల్కాస్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ కొంచెం అవన్నీ చూస్తున్నాము. అండ్ కొంచెం మాట్లాడే పని ఉంటే కూడా మాట్లాడుతున్నాం అనమాట. అండ్ మేము ఇక్కడ రెగ్యులర్ చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళు కూడా ఎంతమంది కస్టమర్స్ ఉన్నా వచ్చి బాగా మాట్లాడించి రిసీవ్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ వివిక్ బోర్ కొడుతున్నా వాటర్ బాటిల్లో కప్లో వాటర్ వేసుకొని తాగుతూ ఉంది. ఇది పెన్ అడిగితే అది పెన్ లేదని చెప్పి ఈ పెన్సిల్ చూసారా ఎంత వెరైటీగా ఉందో. ప్లాటినం వాళ్ళకి కాంప్లిమెంటరీగా ఇచ్చారంట. ఈ సీడ్స్ ఉన్నాయి కదా, అవి బ్రింజాల్ సీడ్స్ అంట. ఈ పెన్సిల్ అయిపోగానే ఆ సీడ్స్ని ఓపెన్ చేస్తే బ్రింజాల్ ప్లాంట్ వస్తుందంట. బాగా అనిపించి నేను ఎప్పుడు వినలేదని చెప్పి తీసాను. అండ్ ఇక్కడ గోల్డ్ అయితే చూస్తున్నాము అన్నీ. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. హే గాయస్, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడే వచ్చాము, టైం వచ్చేసి 2:15 అయింది. ఇంకా వివికి లంచ్ పెట్టేసి ఈ తర్వాత ఐకేకి వెళ్ళాలి. కొన్ని థింగ్స్ ఉన్నాయి ఎప్పటి నుంచో తీసుకుందామని చెప్పి. సో ఇంకా అవి తీసేసుకొని తినిపించి తీసుకెళ్ళాలి, ఐకేకి వెళ్తాము. సో ఇప్పుడైతే వివి గారికి తినిపించేస్తున్నా. ఇవి
కమ్ కమ్ బేబీ. ఐకేకి అయితే వచ్చేసాము. వీకెండ్స్ చాలా రష్ ఉంటుందని వీక్ డే వచ్చాము. వీక్ డే కూడా అదే పరిస్థితి ఉందన్నమాట. సో ఇంకా వరుణ్కి కాల్ ఉందని చెప్పి కొంచెం తను వెళ్ళారు, సైడ్కి వెళ్ళి కూర్చొని కొంచెం ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నారు. ఇక నేను వివియే ఇంకా చూద్దామని చెప్పాను. నేను దీనికి ఎప్పటి నుంచో ఇలా చైర్స్ తీసుకుందాం అనుకుంటున్నా. ఆల్రెడీ ఇంట్లో ఉంది, బట్ ఇట్లాంటి టైప్ లేదని చెప్పి తీసుకుందాం అనుకుంటున్నా. అన్నీ ట్రై చేయమని చెప్పాను. వివిని కూర్చొని చక్కగా ట్రై చేస్తూ ఉంది. సో ఇంకా ఫైనలీ పైన చూసేసుకొని కిందకి వెళ్ళాము. కింద కూడా కొన్ని చాలా మంచి ఆఫర్స్ పెట్టారు. సో ఈ పాట్ నా దగ్గర ఉంది. అప్పుడు నేను 2500 కొన్నా, ఇప్పుడు 1200కి 1250 చేంజ్కి పెట్టేశాడు. చాలా బాగున్నాయి. అదే చెప్తున్న వరుణ్కి అన్ని ఆఫర్స్ ఉన్నాయని చెప్పి. బాగానే సేల్ అని ఉంది బయట. నేను అన్నీ ఉంటాయి అనుకోలే, బట్ చాలా బాగానే ఉన్నాయి అన్నిట్లో. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్లో కొన్ని కొత్తవే తీసుకొని వచ్చారు. బాగానే ఉన్నాయి ఫ్లవర్స్ అది. అండ్ ఇది చూసారా, చాలా బాగుంది. రియల్ ప్లాంట్లా అనిపించింది. ఇంకా మిగతావన్నీ యాజ్ యూజువల్నే అనిపించాయి. సో కొంచెం కలర్స్ చేంజ్ చేసి మళ్ళీ అవే తీసుకొని వచ్చారు. అండ్ స్టాక్ అయితే నార్మలే ఉంది, ఎప్పుడు చూసేలానే. ఇంకా మేము షాప్ చేసుకొని బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో మేము వచ్చేసాము ఐకియా నుంచి. అండ్ ఐకియాలో పెద్దగా ఏం షూట్ చేయలేదు. వీక్ డే అయినా కూడా జనాలు ఉన్నారు. సో ఇంకా కొంచెం చిన్న చిన్నవి కావాల్సినవి తీసేసుకొని తర్వాత అక్కడ కొంచెం నగేట్స్, ఐస్ క్రీమ్ తీసుకొని ఇంటికి వచ్చేసాము. సో నేను వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయాను. వాళ్ళిద్దరు మాత్రం అలా కూర్చున్నారు ఫ్రెష్ అప్ అవ్వకుండా. ఇంకా నగేట్స్ తెచ్చాము కదా, వివి ఏమో ఆ నగేట్స్ తినాలన్న ఎగ్జైట్మెంట్తో ఆమె కూడా ఫ్రెష్ అప్ అవ్వలేదు. ఓన్లీ హ్యాండ్ వాష్ చేసుకొని కూర్చొని తింటున్నారు ఇద్దరు. సో చూపిస్తా చూడండి. వివి హాయ్, ఏం తింటున్నావు వివి? ఏ దొంగ. What are you eating? Nuggets? హే గైస్, వెల్కమ్ బ్యాక్. సో అది మేము నగెట్స్ అయితే తినేసాము. లైట్గా స్నాక్ లాగా అయిపోయింది. ఇంక ఇప్పుడు వేరే పని లేదు స్నాక్ ఇచ్చేది. పాలు తాగుతామంటే అదే హెవీగా అయిపోతుంది కదా చికెన్ వివిగాడికి. సో అదేమో ఆ బౌల్తో ఆడుతుంది చూడండి. హలో, ఇప్పుడు దాన్ని ఫ్రెష్ అప్ చేసేయాలి. సో ఫ్రెష్ అప్ చేసేసి టైం వచ్చి ఎగ్జాక్ట్గా 6 అయింది. మేము మార్నింగ్ 12 నుంచి ఏమో తిరుగుతున్నాము. సో ఐ మీన్ మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ 12 నుంచి తిరుగుతూనే ఉన్నాము. మధ్యలో లంచ్ బ్రేక్ ఇంటికి వచ్చి లంచ్ తిన్నాము అంతే. సో అది ఇప్పుడైతే 6 అయింది. నార్మల్గా యాజ్ యూజువల్గా నైట్ రొటీన్ ఉంటుంది. సో నైట్కి ఏమైనా ఫుడ్ చేయడం, నైట్ చపాతీస్ ఆర్ రైస్ లేకపోతే ఇంకేదన్నా ఎగ్ ఫ్రై లాగా అలా చేసేస్తాను. ఇంకా పెరుగు కూడా అయింది. మార్నింగ్ ఆఫ్టర్నూన్ పెరుగు అవ్వలేదు. సో ఇప్పుడు పెరుగు కూడా అయిపోయింది. ఇంకా లైట్గా తినేసి పడుకుంటాము అంతే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. వీడియోస్ రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తూనే ఉంటా. సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికి కూడా సరిగా నోటిఫికేషన్స్ రావట్లేదంట. సో ఒకసారి బెల్ ఐకాన్ ఆఫ్ చేసి ఆన్ చేయండి. సో దట్ నా న్యూ నోటిఫికేషన్స్ వస్తాయి. ఎందుకంటే ఇన్ని రోజులు నేను పోస్ట్ చేయలే కాబట్టి మేబీ అది
అలా అయి ఉండొచ్చు. ఇప్పుడు నేను రెగ్యులర్గా పెడుతున్నాను కాబట్టి మీకు రికమెండేషన్లో వస్తుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఖచ్చితంగా వీడియోస్ వస్తాయి. సో మర్చిపోకండి, అదొకటి చూసుకోండి. సరే వెయిట్. సో అంతే, మళ్ళీ వచ్చాక మంచి పెడతాం, మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.